ఈరోజు అసలు నేరస్తుని పట్టుకుని పోలీసులకి అప్పగించగలిగాం. మా బావగారిని సగర్వంగా బయటికి తీసుకురాగలిగాం. ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా నా భర్తని తాగుబోతూ తిరుగుబోతూ అనే వాళ్ళని మూర్ఖులు అనడం తప్ప నేనేం చేయగలిగింది లేదు. చాలా మందిని మంచి వాళ్ళని చేయటానికి తాను చెడ్డవాడిగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ తాను చెడ్డవాడిగా మిగిలిపోయినా పర్లేదు, నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి నేను పరాయిదాన్ని కాదు. నేను తన భాగస్వామిని. రారా రా రా. విన్నారుగా నా అల్లుడి గురించి. వాడి మంచితనం తెలియక ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు పోయిన పరువుని కాపాడినది ఒక రకంగా నా అల్లుడే. నా అన్న పరువుని నిలబెట్టినది, నా పెద్దల్లుణ్ణి జైలు నుంచి బయటికి తీసుకొచ్చినది కూడా నా అల్లుడే. నోరుండాది కదా అని చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఇప్పుడేమంటారు? ఇప్పుడు మావయ్య గారు ఫ్యాక్టరీలో గాయపడిన కార్మికులకి ఆర్థిక సహాయం చేస్తారు. నాగరాజు గారు రాజారాం ఫ్యామిలీ భాగ్యలక్ష్మి అందరి మధ్యలోనే మీకు చెప్పచ్చు, కానీ పెద్దవారు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మా మావయ్య గారికి మీరు బంధువు, ఆ గౌరవంతోటే మీకు పర్సనల్గా దగ్గరకొచ్చి చెప్తున్నాను. నోరు తెరిస్తే అక్కడ ఆస్తులున్నాయి, ఇక్కడ పొలాలున్నాయి, స్థలాలున్నాయి అంటూ ఏదో 100 కోట్ల ఆస్తులున్నట్టు మాట్లాడుతున్నారుగా. మీ ఆస్తులు మొత్తం చిరంజీవి కాలి గోటికి కూడా సరిపోవు. తన తండ్రి ఇన్ని మాటలు అంటున్నా ఏ రోజు తండ్రికి ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడడు. మీ ఇష్టానికి మీరు ఇంతమంది మధ్యలో పరువు తీస్తున్నా మా ఇంటికొచ్చిన మనిషి అని 10 మందిలో మీ పరువు తీయకూడదు అని మీరు చేసే అవమానాలన్నీ చిరునవ్వుతో భరించాడు. మీకంటే చిన్నోడి గురించి చుట్టాల మధ్యలో అలా చెడుగా మాట్లాడకూడదు అన్న జ్ఞానం మీకు లేదు. ఆస్తులు అంతస్తుల గురించి కాదు, ప్రేమలు అభిమానాల గురించి మాట్లాడుకోవాలని ఆ జ్ఞానం అతనికి ఉంది, మీకు లేదు.
ఇంటికొచ్చిన వాళ్లతో ఎలా ప్రవర్తించాలన్న జ్ఞానం అతనికుంది. నలుగురిలో ఎలా మాట్లాడాలనే జ్ఞానం మీకు లేదు. ఇన్ని మంచి లక్షణాలున్న తన ముందు ఆస్తింత వయసింత ఉన్నా మీరెందుకు పనికిరారు. ఆస్తంటే బీరువాలో మూలుగుతున్న డబ్బు, ఎక్కడెక్కడో కొనుక్కున్న స్థలాలో పొలాలో కాదు. 10 మందిలో మనం పెంచుకునే పరువు. 10 మంది మనల్ని చూసినప్పుడు వాళ్ళిచ్చే గౌరవం. రేపు మనం పోయినా మన పేరు చెప్తే మన బిడ్డలకి ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం. అది ఆస్తి. ఆ విషయంలో మా శ్రీవారు మీకంటే ఎన్నో రెట్ల ఆస్తిపరుడు. అది గుర్తుంచుకోండి. ఏదో 4 రోజులు తాగట్లేదు కదా అని ఎక్కువ ఊహించుకొని చెప్తున్నావు వాడి గురించి. అంత లేదు. ఇన్ని రోజులుగా వాడు తాగకుండా ఉన్నాడు కాబట్టి, వాళ్ళన్నని బయటికి తెచ్చాడు కాబట్టి, వాణ్ణి గొప్పోణ్ణి చేసి నన్ను ఒక పనికిరాని దాన్ని చేశావు. ఒక్క పూట తాగని వాడేంటో నీకే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, ప్రాణం పోయినా తాగడు. అవునా? సరే, చూస్తా ఉండు. ఈ ఫంక్షన్ అయ్యే వరకు వాడు తాగకుండా ఉండడు. ఏదో ఒక గొడవ చెయ్యకుండా ఉండడు. అప్పుడు వాడేంటో నీకే తెలుస్తుంది. చిరంజీవి వాళ్ళమ్మ మీద ప్రామిస్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడు. తాగుతాడని నేను చెప్తున్నాను కదా. నాకంటే ఎక్కువ తెలుసా వాడి గురించి? నేను తనతో ప్రయాణం చేసింది కొన్ని రోజులే కావచ్చు, కానీ నమ్మకంగా చెప్పగలను, మీకంటే ఎక్కువ తెలుసని. ప్రాణం పోయినా ఇక జీవితంలో మందు ముట్టుకోడు. ఇది నా ఛాలెంజ్. సరే, పందెం. నువ్వు చూస్తూ ఉండు. ఖచ్చితంగా తాగుతాడు. సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ తాగడు. అందులో అనుమానపడాల్సిన పనే లేదు. మీరు మీ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. సరే, ఫంక్షన్ అయిపోయేలోపు అర్థమవుతుందిగా. అప్పుడు మాట్లాడుకుందాంలే వాడి గొప్పేంటో. సరే, చూసుకుందాం. ఛాలెంజ్. ఛాలెంజ్. చిరంజీవి వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు కాబట్టి తాగడు. విజయ కూడా అది బలంగా నమ్ముతుంది.